అయినా దేవుడు అక్కడికి వెళ్ళటానికి ముందే చెప్పాడు. మార్తా మరియకి ఏం చెప్పాడంటే, మీ తమ్ముడికి వచ్చిన రోగం చచ్చిపోయేది కాదు, కానీ మీ తమ్ముడికి వచ్చిన రోగం వల్ల దేవునికి మహిమ కలుగుతుందని చెప్పాడు. వాళ్ళు అర్థం చేసుకోవాలా, వాళ్ళకి అర్థం కాలా. ఏదో యేసు ప్రభు మా ఇంటికి వస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, మేమేదో అంత పెడితే తింటున్నాడు, వెళ్తున్నాడు, ఆయన మన ఇంటికి వచ్చే ఒక చుట్టంగా చూశారు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడని వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు సర్వశక్తి కలిగిన వాడు, గాలిని ఆపగలిగిన వాడు, తుఫానును ఆపగలిగిన వాడు, సముద్ర అలలను ఆపగలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడని వాళ్ళకు తెలియదు, ఆ ప్రజలకు తెలియదు. యేసు ప్రభు ఏం చేస్తాడు చూద్దామని వచ్చిన వీళ్ళందరూ గుంపులు గుంపులుగా ఉంటే ఆ లాజరు సమాధి దగ్గరికి అలాగ నడుచుకుంటూ వెళ్ళి ఆ లాజరు సమాధి మీద ఉన్న రాయిని తీయమని, ఆ రాయిని తీసినాక లాజరు బయటికి రమ్మన్నాడు. వెంటనే లేచి లాజరు బయటకు వచ్చాడు. ఇది ఎంత ఆశ్చర్యం! చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి అద్భుతాలు చూసిన విశ్వాసులు ఏమైపోతున్నారు? చివరి దినాల్లో భ్రష్టులైపోతున్నారు. అద్భుతాలు చూసిన విశ్వాసులు విశ్వాసమును పెంచుకోవాలి. ఆశ్చర్యకరమైన దేవునితో సరైన సావాసం పెట్టుకోవాలి. ఆయన ద్వారా ఆనందించాలి, ఆయన ద్వారా సంతోషించాలి, ఆయన ద్వారా కుటుంబం వర్ధిల్లాలి, ఆయన ద్వారా ఆయన రాకట్టులో ఎత్తబడాలి, ఆయన లోకంలో యుగయుగాలు ఉండాలి. అది విశ్వాసుల యొక్క విశ్వాసం. దేవునికి స్తోత్రం. అక్కడికి వచ్చిన ప్రజలందరూ యేసు ప్రభు లాజర్ని ఎప్పుడైతే బయటికి పిలిచాడో కొందరికి ముఖం నల్లగైపోయి, కొందరు చిరునవ్వుతో ఆనందిస్తున్నారు. వాళ్ళు విశ్వాసులు. ప్రభు మహిమ గలవాడు, ఆయన మాటలో మహిమున్నది, ఆయన ఉమ్ములో మహిమున్నది, ఆయన చేతిలో మహిమున్నది, ఆయన వస్త్రాల్లో మహిమున్నది అని ఆనందించి విశ్వాసంగా పెంచుకొని అభివృద్ధి చెందే విశ్వాసులందరూ ఆనందించి చప్పట్లు కొడుతూ ఉన్నారు లాజరు బ్రతికినందుకు. యేసుక్రీస్తులో ఉన్న మహిమను ఈరోజు మనం చూడాలి, కళ్ళుండగా చూడాలి, బ్రతికుండగా యేసయ్యతోనే బ్రతకాలి. ఆయనలో ఉన్న మహిమే నిన్ను ఆదరిస్తుంది, ఆదుకుంటుంది.